ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి చనిపోతాడని ప్రతి ఒక్కరికి తెలుసు. మరణం అందరికీ వస్తుంది. మరణం లేని మనిషి భూమి మీద ఎవరు ఉండరు. నీవు జన్మించిన అప్పటి నుంచి నీకు దేవుడు మరణ దినం కూడా రాసేసి ఉంటాడు. ఇది సత్యం. నేను చనిపోను అన్నది ఎవరు ఉండరు. సామాన్య నుండి శాస్త్రవేత్తల వరకు, ప్రపంచంలో ఎంత గొప్పవారి అయినా, ధనవంతుడైనా, బీదవాడైనా, పలుకుబడి అయినా, ఎవరైనా సరే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది సత్యం. నేను వెళ్ళను అనటానికి లేదు. మరణం ఏ టైపులో వచ్చిందో ఎవరికి చెప్పలేం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది అన్నాడు భక్తుడు. కొంతలో ఇంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతున్నారు. అలాంటి జీవితాలు, అలాంటి మనుషులు తెలుసుకోవాల్సిన అక్షర సత్యం ఏదైనా ఉంటే, మరణం తర్వాత మనం ఏ లోకానికి వెళ్ళాలో అది భూమి మీద దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చింది మనుషులందరినీ రక్షించడానికి. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉన్నాము, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదని ప్రతిరోజు మనం ఆలోచించాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన విశ్వాసం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 6 రోజులు దేవుడు మనల్ని కాపాడినందుకు 7వ రోజున ఆదివారం తన సన్నిధిలో గడపాలి, ఆరాధనకి రావాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం పేరు కూడా ఆదివారం మాట్లాడుకున్నట్టుగా నీతిమంతుడైన లోతు గారి గురించి మన గత ఆదివారం మనం నేర్చుకున్నాం, ఆలోచించాం. ఈరోజు మరి లోతు యొక్క భార్య గురించి మనం ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. లోకాశలలో ఉండిపోయిన లోతు భార్య. ప్రియమైన దేవుని పిల్లరా, లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈరోజు మనుషులందరూ ఎలా ఉన్నారు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉన్నది, ఇంకా పాత జీవితంలోనే ఉన్నారా, ఇంకా పాత పద్ధతిలోనూ ఉన్నారా, ఇంకా పాతవి విడిచిపెట్టకుండా ఇంకా దేవుని సన్నిధులు గడుపుతున్నారా అంటే అలా గడపకూడదండి. అలా ఉండకూడదు. అలా ఉండకూడదు అన్న దానికే లోతు భార్యను దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీతిమంతుడైన లోతు గారు ఏమండి, నీతిమంతుడైన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యథార్థవంతుడు. కానీ తన భార్య విశ్వాసం లేని ఒక స్త్రీగా మనకి కనబడుతుంది. భార్య పేరు మెన్షన్ చేయలేదండి. లోతు గారి భార్యనే దేవుడు మనకి పరిచయం చేయడం జరిగింది. మరి లోతు యథార్థం బట్టి మరి లోతు భార్య ఎందుకు మారలేదంటే, లోతుని ఎవరు చూశాడండి? అబ్రహాం గారిని చూశాడు. అబ్రహాం గారి దగ్గర నేర్చుకొని ఆయన జీవితాన్ని ఆయన కాపాడుకున్నాడు. అందుకే ఆయనను తప్పించెను అన్న మాట మనకు కనబడుతుంది. ఎక్కడి నుంచి? సొదొమ గొమొర్రా పట్టణం నుంచి ఆయనను తప్పించెను, నీతిమంతుడైన లోతును తప్పించిన మాట మనకి గుర్తొస్తుంది. మరి లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగింది? అసలు తిరగాల్సిన అవసరం ఏముంది అంటే, తను ఆశలు చంపుకోలేదండి. ఎవరు? లోతు యొక్క భార్య లోకాశలకి లొంగిపోయిందండి. ఇగో అబ్రహాం గారిని చూసినటువంటి లోతు గారు లోతును చూసి నేర్చుకోలేకపోయింది. ఎవరు? లోతు యొక్క భార్య. మరి అబ్రహాం గారు దగ్గర నేర్చుకున్నటువంటి లోతు తన యథార్థతను బట్టి, తన భక్తిని బట్టి భార్య జీవితాన్ని సరిచేసుకోలేకపోయిందండి. ఈరోజు చాలామంది
భర్తలు వస్తారు, భార్యలు లోకంలో ఉంటారు. భార్యలు సన్నిధికి వస్తే భర్తలు ఎక్కడ ఉంటారండి? లోకం మీద ఉంటారు. అంటే లోకంలో ఉన్న వాటికే ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. మన మధ్యన ఒక సహోదరి చెప్పిందండి, అన్నయ్య నా భర్త మారాలి, నా భర్త బాగా తాగుడికి అలవాటైపోయాడు, తాగుడికి అలవాటైపోయాడని ఒక చెల్లెమ్మ చెప్పినప్పుడు, తన గురించి ప్రార్థన చేయమన్నప్పుడు మరి చాలా ఆశ్చర్యం వేస్తుందండి. తన భక్తి చాలా గొప్పది. ఒక స్త్రీ, తన భర్త లోకంలో ఉంటున్నాడు, లోకంలో ఉన్న వాటిని మీద దృష్టి పెట్టాడు, అంతేకాదు తాగుడికి అలవాటైపోయి ఇంకా లోకంలోనే ఉంటున్నాడు. మరి పిల్లలు రారండి. పిల్లలు కూడా లోకంలో ఉన్న వాటి మీదే దృష్టి పెడతారు. దేవుడి సన్నిధికి రావాలని ఉండదు, దేవుడి గురించి ఆలోచించాలని ఉండదు, దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు. ఏమంటే తల్లిదండ్రులు సన్నిధికి వస్తారు, పిల్లలు మాత్రం లోకాశలలో ఉండిపోతారు. మరి లోకాశలలో ఉండిపోయిన వారికి దేవుడు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడండి. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఇలాంటి వారు ఉంటారు, ఇలాగా దేవునిలోకి వచ్చి మరలా వెనక్కి తిరిగిపోయిన వారు ఎందరో ఉన్నారన్న సంగతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అసలు ఆవిడ ఎందుకు వెనక్కి తిరిగింది అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని ప్రేమ, ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం అండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. నీతిమంతుడైన లోతు గారితో దేవదూతలు మాట్లాడుతున్నారండి. లోపల తీసుకొచ్చాడు. నీ ప్రాణాన్ని రక్షించుకోవటానికి నువ్వు పారిపోము అనగానే ఏమైందండి? నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా చాలండి. ఏమండి, లోతు గారి దగ్గరికి 2 దేవదూతలు వచ్చారు. దేవదూతలు మరి లోతు గారిని వెలుపలికి తీసుకొచ్చి, నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి ఇగో పక్కనున్న పర్వతమునకు అంటే సోయారు పట్టణమునకు పారిపోమని దేవదూతలు చెప్పాడు. ఎలా పారిపోవాలండి? వెనక్కి తిరగకుండా పారిపోమని చెప్పారు దేవదూతలు. ఎవరికి? లోతు గారికి. మరి లోతు గారు వెనక్కి తిరగకుండా పారిపోవడానికి సిద్ధపడ్డాడు. తన కుటుంబాన్ని, భార్యను, పిల్లలను తీసుకొని. ఏమండి, వెనక్కి తిరగకుండా పారిపోమన్న మాటను జ్ఞాపకం చేసుకొని ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం అండి. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం అండి. అయితే లోతు భార్య అతన్ని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయనో. అక్కడేమో దేవదూతలేమో వెనక్కి తిరగకుండా పారిపోమని చెప్పాడండి. ఆ మాట ఎవరు విన్నారు? లోతు గారు విన్నారు. కానీ లోతు భార్య మాత్రము వినలేదండి. లోతు భార్య మాత్రము ఆలోచించలేదండి. లోతు భార్య మాత్రము గ్రహించలేదండి. అందుకే ఆవిడ ఏమైపోయిందండి? వెనక్కి తిరిగింది. వెనక్కి తిరగొద్దన్నారు దేవదూతలు, కానీ వెనక్కి తిరిగి చూచటం వలన ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే చాలామంది వెనక్కి తిరిగింది ఉప్పు స్తంభం అయినప్పుడు ఏమని మాట్లాడదు తెలుసా? వెనక్కి తిరగని ఉప్పు స్తంభం అయినప్పుడు చాలామంది ఆమె ఇంకా లోకాశలలో ఉందని కొంతమంది చెప్తారు. ఏమండి, వెనక తిరిగి చూసటం వల్ల ఆ యొక్క పట్టణాలలో, ఆ యొక్క ప్రాంతాలలో, ఆ ఇంటిలో ఏదో బంగారం ఉందని, లేకపోతే ఏదో డబ్బులు ఉన్నాయని, లేకపోతే ఆస్తులు ఉన్నాయని, లేకపోతే బంధువులు ఉన్నారని ఇది చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. వెనక్కి వెందికి తిరిగిందన్న ఆలోచన ఎవరు చేయలేదండి. నిజంగా ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగిపోయిన వారు ఎందరో ఉన్నారండి. బాప్టిజం తీసుకుంటారు. ఏమండి, ఆదివారం ఆరాధనకు తప్పకుండా వస్తామంటారు, ప్రమాణం చేస్తారు, 2 వారాలు కనబడతారు, 3వ వారం మాత్రకి
దేవుని విడిచిపెట్టి వెనక్కి తిరిగిపోతారు. వెనక్కి తిరిగేవారంటే లోకంలో కలిసిపోయారని అర్థం అండి. లోకంలో ఏముందండి? పాపమే ఉందండి. ఏమండి? పాపమే ఉంది. అంటే వారు దేనికి ఆకర్షణ అయిపోతున్నారంటే లోకం వైపుకు వెళ్ళిపోతున్నారండి. ఆనాడు మరి లోతు భార్య కూడా వెనక్కి తిరిగి చూడటం వల్ల ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. తన జీవితాన్ని ఏమండి దేవుని పట్ల విధేయత చూపకుండా వృధా చేసుకుందండి. ఓ పక్కన లోతు గారి ఎంత భక్తుడిగా పెరిగాడో తన భక్తి జీవితం ముందే తన భార్య జీవితం వృధా అయిపోయిందండి. అంటే నేర్చుకోలేదు, లోతు గారి దగ్గర నేర్చుకోలేదండి. వెనక్కి తిరగవద్దు అన్నారు. వెనక్కి తిరగటం వల్ల ఏమైపోయిందండి? ఉప్పుకి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే వెనక్కి తిరగొద్దు అన్నారండి, కానీ ఆవిడ వినలేదు. దేవుడు ఈవిడి గురించి ఒక పాఠంగా మనకి తెలియజేయాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచం మనుషులందరికీ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడండి దేవుడు. ఎందుకు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఆవిడ లోకాశలకి లొంగిపోయిందండి. లోకాశలకి లొంగిపోయింది. అలాంటి వారు ఉంటారేమో అని దేవుడు ముందుగానే రాయించాడు. ఒకసారి మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగితే మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. ఒకసారి దేవుని మందిరంలోకి వచ్చిన వెనక్కి తిరిగిపోతే ఎవ్వరు అప్పుడు జరిగినట్టు ఉప్పు స్తంభాలు ఎవ్వరు ఇప్పుడు జరగవు. ఉప్పు స్తంభం అయిపోరు, కానీ ఏం పోగొట్టుకుంటారు తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటారు. ఇది సత్యం. ఆనాడు మరి ఉప్పు స్తంభం అయిపోయిందే. ఈనాడు లోకంలో తిరిగేవాళ్ళు అందరూ ఉన్నారండి, క్రైస్తవులు, విశ్వాసులు. కానీ వారందరూ ఉప్పు స్తంభం మాత్రం అవ్వరు. ఎందుకు అవ్వరంటే దేవుడు నోవాహు జలప్రలయం రప్పించినప్పుడు ఒక్కసారి అండి జలప్రలయం, మరలా జలప్రలయం రప్పించాడని మనం లేఖనాల నుంచి ఆలోచించాం. జలప్రలయం ఎంత వాస్తవమో, ఈ భూమి మీద చరిత్రలో జరిగిన జలప్రలయం ఎంత వాస్తవమో, చరిత్రలో జరిగిన లోతు భార్య గారి ఉప్పు స్తంభం కూడా చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇలాగ మనము ఉండకూడదు, లోకాన్ని మనము ప్రేమించకూడదు, లోకం వైపు మన జీవితాలు మళ్లించకూడదు, లోకాశలకి మనం లొంగిపోకూడదు. ఎందుకు లొంగిపోకూడదు అనుకుంటే ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 32-33 వచనాలండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 32-33 అండి. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమండి పాత నిబంధనలో ఏమండి లోతు యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు చెప్పినప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అలాగా మనం ఉండకూడదండి. ఎలాగా? ఒకసారి నువ్వు దేవుళ్ళకు వచ్చిన తర్వాత, దేవుడు అంటే రుచి చూసిన తర్వాత, ఇగో పరలోకం ఉందని పాతాళం ఉందని నమ్మిన తర్వాత వెనక్కి మాత్రం అడుగులు వేయకూడదు, వెనక్కి చూడకూడదు. వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం ఏం అవ్వరండి, కానీ ఏం పోగొట్టుకుంటారు తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటారు. అందుకే దేవుడు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. తన ప్రాణమును రక్షించుకోనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొని వాడు దానిని సజీవముగా కాపాడుకును. ఇక్కడ యేసుక్రీస్తు వారు క్లారిటీ చేశారండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు. చాలామంది ఏమంటే డబ్బుల కోసమో లేకపోతే లోకాశల కోసమో వెళ్ళిపోయిన చాలామంది మాట్లాడుతున్నారు. అంతే కదండి, అది నిజమే, అది వాస్తవమే. కానీ తన ప్రాణాన్ని రక్షించుకోనగోరు వాడు దానిని పోగొట్టుకొనును. ఈ మాటకు అర్థం ఏంటంటే వెనక్కి వచ్చేసింది, తనలో ఒక అవిశ్వాసం ఉందండి. ఏంటిది? దేవుడు నిజంగా అగ్నిగంధములతో ఆ యొక్క పట్టణాన్ని కాల్చివేస్తాడా అని అవిశ్వాసంతో వెనక్కి తిరిగి చూడటం. అంతేకాదండి, అమ్మయ్య నా ప్రాణాన్ని నేను రక్షించుకున్నాను, నాకేం కాదు,
నేను ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసి నేను వచ్చేసాను, నేను ఆ మైదానాన్ని విడిచిపెట్టేసి నేను వచ్చేసాను, అమ్మయ్య నా ప్రాణాన్ని రక్షించుకున్నాను, ఇంక నాకు ఏ డోకా లేదు, నేను బ్రతికిపోయాను, నేను ఆ ప్రాంతం దాటి వచ్చేసాను అనే ఆలోచనలోకి వెళ్ళిపోయిందండి. ఎవరు? లోతు భార్య. అలా ఆలోచనకు వెళ్ళిపోయినప్పుడు తన ప్రాణాన్ని రక్షించుకోనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకును. ఇప్పుడు కాపాడుకున్నది ఎవరండి? లోతు గారు కాపాడుకున్నాడు. లోతు భార్య మాత్రం వెనక్కి చూడటం ఉప్పు స్తంభం అయిపోయిందండి. తన జీవితాన్ని పోగొట్టుకుంది. ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది సన్నిధికి ఆదివారం మాత్రం మానేస్తారండి. 6 రోజులు దేవుడు నీకు ఇచ్చాడు కదా, నువ్వు పని చేసుకుంటున్నావు, చక్కగా నీ కుటుంబంతో కలిసి ఉంటున్నావు. 7వ రోజు దేవుని మందిరంలోకి 1 గంట సేపు దేవుని మాటలు వినటానికి కూడా ఖాళీ లేదంటే, ఈరోజు మనుషులందరూ దేన్ని ప్రేమిస్తున్నారండి? లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఏమండి? డబ్బుని ప్రేమిస్తున్నారు, బంగారాన్ని ప్రేమిస్తున్నారు, ఆస్తిపాస్తుని ప్రేమిస్తున్నారు. ఏమండి? ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ప్రేమిస్తున్నారు. అసలు లోకాన్నే ప్రేమించొద్దన్నాడు ప్రభువు. అసలు లోకాన్ని దూరం చేసుకోమన్నాడు, లోకానికి వేరుగా మీరు బ్రతకమన్నాడు. లోకంలో ఉన్నదంతా ఏంటదండి? నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబము. చూద్దామండి, ఆ మాట చూద్దామండి. 1 యోహాను పత్రిక. లోకాన్ని ప్రేమిస్తే ఏమైపోతుందో దేవుడు ముందుగానే రాయించాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఈ లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమించకూడదు. నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. లోకంలో ఉన్నదంతా ప్రేమిస్తున్నారండి. ఈరోజు మనుషులను ప్రేమిస్తున్నారు, ఏమంటే తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, ఏమంటే రక్త సంబంధులను ప్రేమిస్తున్నారు, స్నేహితులను ప్రేమిస్తున్నారు, ఏమంటే డబ్బును ప్రేమిస్తున్నారు, వ్యాపారాలను ప్రేమిస్తున్నారు. ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి మాత్రం రారు. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వీళ్ళిద్దరూ వస్తే పిల్లలు రారు. అసలు కుటుంబం అంతా వచ్చేవారు ఉన్నారండి. ఆలోచించండి. అందుకే లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనలో అలాంటి స్వభావం ఉందేమో, మనం కూడా దేవుని వైపు చూడకుండా లోకం వైపు లేకపోతే వెనక తిరిగి చూస్తున్నామో అమో అని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఏముందండి లోకంలో ఏముంది అని కింద మనం మాట్లాడుకుంటే, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించేవాడికి దేవుడు అర్థం అవుదండి. లోకంలో ఉన్న వాటినన్నిటికీ నువ్వు బానిస అయిపోయావు అనుకోండి, ఇంకా దేవుడి గురించి ఈ ఆలోచన నీకెప్పుడు దొరుకుతుందండి? దొరకదు. అసలు లోకంలో ఏముంది అంటే 16వ వచనం చూద్దామండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవేవి తండ్రి వలన పుట్టినవి కాదండి, అపవాది దుష్టుడు వలన పుట్టినవి ఇవి. అర్థమైందండి? లోకంలో ఉన్న వాటిని అన్నిటికీ మనం అవాయిడ్ చేయాలి. లోకంలో ఉన్న ఇవన్నీ శరీరాశి, నేత్రాశి, జీవపు డంబం అన్నీ నువ్వు దూరం పెట్టాలి. వీటన్నిటిని దూరం పెడితే నీకు దేవుడు ఏమిస్తాడు? ఒక్కసారి 17వ వచనం చూద్దామండి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును. దేవుని చిత్తం ఏంటండి? దేవుని యొక్క పనిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి మనం ఎలా ఉండాలండి? విధేయత కలిగి భయభక్తుల చేత విశ్వాసం చేత మనమందరం ఉండాలి. అంటే లోకంలో ఉన్న వాటినన్నిటిని దూరం పెట్టాలి. కానీ లోతు భార్య మాత్రము వెనక్కి తిరగటం, చూడటం ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే లోకంలో ఉన్నంత ప్రేమించింది ఆమె లోకాన్ని ప్రేమించింది, దేవుని దూరం చేసుకుంది. ఆలోచించండి. అందుకే దేవుడు మనం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు.
మనం కూడా మన జీవితంలో ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలండి. మరి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడండి, అది కూడా చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 62వ వచనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కు తట్టి చూచిన వాడెవ్వడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు చెప్పేశారండి. ఒక్కసారి దేవుని రాజ్యంలో రుచి చూచిన తర్వాత, ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి ఇగో దెయ్యం ఏంటి, పరలోకం ఏంటి, పాతాళం ఏంటి, ఇవన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత ఆరాధనలోకి వచ్చి, ఏమండి ఆరాధనలో నువ్వు పాలిభాగస్తులు అయ్యి, ఇగో సత్య సంబంధమైన వాళ్ళతో నువ్వు అందరితో కలిసి దేవుడి పని చేసి తర్వాత వెనక్కి తిరిగి కనుక చూస్తే దేవుని రాజ్యము పాత్రుడు కాడు అని యేసుక్రీస్తు చెప్పారండి. నువ్వు ఒక్కసారి వచ్చావా, ఈ నాగిటి మీద చెయ్యి పెట్టావా, నీ ప్రాణం పోయే వరకు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నీ ప్రాణం పోయే వరకు నువ్వు దేవుడి సన్నిధి విడిచిపెట్టకూడదు. నీవు ప్రాణం పోయే వరకు క్రీస్తుకు దూరం అవ్వకూడదు. నీ ప్రాణం పోయే వరకు దేవుని మందిరాన్ని, సన్నిధిని నువ్వు విడిచిపెట్టకుండా వెళ్ళకూడదు. అలా వెళితే ఏమైపోతావు? ఏమండి, దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. అలా వెళ్ళావనుకో దేవుడు నీకేమివ్వడండి? దేవుని రాజ్యంలోకి నీవు వారసుడు కావు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వు పాత్రుడు కావు. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుడు పని చేయాలి, దేవుడి కార్యక్రమంలో ఉండాలి, దేవుని కొరకు ఆలోచించాలి, దేవుడు సువార్తను అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే లోతు యొక్క భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెనక్కి తిరుగుతున్నావా? ఇక నుంచి నువ్వు ఇగో ఈమెను జ్ఞాపకం చేసుకో. ఈ స్త్రీ ఎలాగైతే ఉప్పు స్తంభం అయిపోయిందో, ఆవిడ జీవితాన్ని ఎలాగా వృధా చేసుకుందో, ఈరోజు ఎవరైనా సరే అలాంటి వారు ఉంటే ఈ యొక్క లోతు భార్యను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకుంటారు. అలాగ ఉండకూడదు అన్నాడు. లోతు గారు చూడండి, వెనక్కి తిరగకుండా పారిపోమనగానే వేగముతో పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టి సోయారు పట్టణానికి వెళ్ళిపోవటం మనకందరికీ తెలుసు. కనుక ఆలోచించండి, ఒక్కసారి నాగిటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోతుందో తెలుసా? ఉప్పు స్తంభం అయితే అవ్వరు, కానీ నిత్య జీవం అనేది దూరం అయిపోతారు.